హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ రవి వరలక్ష్మి బ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే చాలా విశేషాలు మీతో షేర్ చేసుకుందామని వీడియో అయితే చేస్తున్నానండి. ఈరోజు యోగా క్లాస్కి వెళ్ళలేదు, కొద్దిగా ఫుల్ టైర్డ్ అయిపోయినా నిన్న మొత్తము. సో ఇక మా వరలక్ష్మి అయితే ఏమైంది, నువ్వు షేవింగ్ చేసుకోవా, ఎందుకు అట్లా పెంచుకుంటున్నావు గడ్డం, అది ఇది అని అనగానే మొత్తం అయితే క్లీన్ షేవ్ అయితే చేసిన. ఇంకో విషయం అన్నది, నువ్వు బట్టలు ఆరేయవా, ఎప్పుడు నేనే ఆరేయాలి, ఈ మాట అన్నందుకు ఆమెతో పాటు నేను బట్టలు ఆరేసిన. సో ఫ్రెండ్స్, ఇంకో విషయం ఏంటంటే, ఈ మధ్య నేను మా వరలక్ష్మికి చాలా దూరం అవుతున్నానేమో అని అనిపిస్తుంది. దేని గురించి భయ్యా అని అనుకుంటున్నారా? వర్క్ విషయంలో. బాసాలను తోమంటే తోముతలేను, సోమరితనం ఎక్కువైంది. ఎందుకంటారు, మీరే చెప్పాలి మరి. సో బాయ్ బాయ్ బాయ్, ఇంకా వర్క్కి వెళ్ళాలి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు ఏం మాట్లాడాలనుకుంటున్నానంటే, మనము చాలామంది చూడు భయ్ అసలు కుల్లా చెప్తాను. ఒకడు ఎదగాలంటే ఇంకోడు మోసపోవాలి, అది రైటా? ఇంకొకడు మోసపోనీకనే సిద్ధమవుతాడు. ఇంకొకడు మోసపోయిన తర్వాత అది ఎలా మార్చుకోవాలనే వాళ్ళు బతికే వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళలో నేను ఒకడిని. సో నేను చెప్పేది ఏంటంటే, నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్గా మా ఫ్రెండ్ ఉన్నాడు. వాడు తెలుసో తెలియకో కొన్ని డబ్బులు తెలిసిన వాళ్ళు అని ఇంకేదో అని ఎవరికో దోస్తులలో ఇచ్చిండు. వాళ్ళు రూట్ ఉందా, అది ఉందా, ఇది ఉందా అని అడిగిరు. వీడేమో ఏం చెప్పలేక నాదే తప్పు, నేనే ఇచ్చినా అని. ఈ రోజుకి అది అయిపోయి 3-4 సంవత్సరాలు అయిపోయింది. కానీ మొన్న ఏదో దేనికో ఫోన్ చేసి, ఏరా ఎలా ఉన్నావు అని, బాగున్నావు అని అడిగితే, వాడు మామ నా పరిస్థితి చూసినావు కదరా, నిన్ను ఎంత ముంచేసిరు మనోలే అంటే, అరే డబ్బు శాశ్వతం కాదు, కానీ ఈ జీవితానికి, ఈ మూమెంట్కి, ఇప్పుడున్న మూమెంట్కి డబ్బు అనేది ఓకే. అంటే ఇప్పుడు తెలుసో తెలియకో తప్పు చేసినాం భయ, అయిపోయింది. కానీ దాని గురించి ఆలోచన చేసి ఉన్న జీవితాన్ని ఎందుకు ఖరాబ్ చేసుకుంటున్నావు అనేది నా సజెషన్. కానీ వాడికి ఎన్నిసార్లు సర్జీ చెప్పినా ఎవరెవరో గురించి చెప్తాడు, ఏదేదో చెప్తూ ఉంటాడు. చలో అరే నువ్వెంత మోసపోయావో, నీకన్నా నేను డబల్ మోసపోయాను. కానీ అదంతా వదిలేరా, ఇప్పుడు ఎలా ఉన్నావు, ఈజ్ అ లైఫ్, నీ లైఫ్ ఎలా ఉంది, ఎలా బతుకుతున్నావు, ఇదన్నీ వదిలేసి బతుకురా. అంటే నువ్వు ఎన్నైనా చెప్తావురా, నువ్వు రాజువి, నువ్వు హీరోవి, నువ్వు యాదైనా చెప్తావు, మాలాంటి వాళ్ళు ఏడ చెప్పాలరా, నీకు తెలిసిందే కదరా. వాడికన్నా సొంతం ఇల్లు ఉంది, సొంతం బండి ఉంది, సొంతంగా ఏదైనా చేసుకునే కొంచెం ఏదైనా ఉంది. నాకంటూ ఏది లేదురా. కష్టం చేస్తేనే జీవితం, కష్టం చేయకపోతే మాత్రం జీవితమే లేదు. అది ఎప్పుడు తెలుసుకుంటారా అనే ఒకరికి వాడు ఫోన్ పెట్టేసి, అమ్మ బాగుందా, వైఫ్ బాగుందా, అందరు బాగుంటారా. అట్లా ఒక్కొక్కరు కొంతమంది కొన్ని విధాలుగా మారుతూ ఉంటారు. ఇప్పటికైనా మారండి. నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, కోపాలు, పట్టింపులు, పగలు ఇవన్నీ చచ్చిపోయిన తర్వాత ఏవి మన దగ్గరికి రాలేవు. ఆ టైంలో మాట్లాడదాము అనుకునే ఒకరికి మనిషి చనిపోయి ఉంటాడు. సో నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, ఉన్నన్ని రోజులు హ్యాపీగా ఉండండి. చలో మన నుంచి మోసం చేసిండు, సరే ఓకే, ఇప్పుడు ఏం చేద్దాం, నెక్స్ట్ టైం ఏంది, వాళ్ళ నుంచో వీళ్ళ నుంచో ఇబ్బంది పడేది ఎందుకు మనకి. దోస్తులు, మిత్రమా, సోదరులారా, చెల్లెళ్ళారా, ఇవన్నీ మానేయండి అన్న. అలా ఎప్పుడు చేసిర్రన్నా. ఇప్పుడు ఈ మధ్య ఏమైందంటే, ఎగ్జాంపుల్ కూడా చెప్తాను చూడండి. ఈ మధ్య ఏమైందంటే, పార్టీకి లేకపోతే పబ్బంకి దేనికైనా పిలవాలి అని అంటే, నన్ను పిలుస్తేనే వస్తా, నన్ను వాళ్ళు విలువలేరు, వాళ్ళు విలువంది నేను ఎందుకు వస్తా అని అంటుండే. ఒకప్పుడు ఊర్లలో ఎట్లుంటుండే అంటే, ఎగ్జాంపుల్గా ఒక ఇంట్లో పెళ్ళి అయితే ఊరంతా వస్తుండే, పిలవపోని వచ్చి తినిపోతుండే. గట్లా ఎందుకు ఉండలేరు ఇప్పుడు, అంత కలికాలంలాగా ఎందుకు బతుకుతుర్రు అని ఒక సజెషను. సో నా నుంచి ఏమన్నా తప్పుగా మాట్లాడితే సారీ. ఇట్లా మాట్లాడాలనుకున్నాను. సో దాని గురించే మాట్లాడుతున్నాను.
ఇంకో విషయం ఏంటంటే మనము ఉన్నన్ని రోజులు వేరే ఎవరి గురించి అవసరం లేదు. మన లైఫ్ ఏందో మనమేందో మన గురించి మనకి ఎక్కువగా ఓపు ఉంటే చాలు, అంతే. ఓకేనా భయ్య? ఈరోజు పనికి వచ్చిన, సో ఇది ఇంటికాడనే, మా తమ్ముడు వాళ్ళ ఇంటికాడనే. సో అది ఫ్రెండ్స్, నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. నేను అడ్వైజ్ కాదు, నా రియల్ లైఫ్లో జరిగిన కొన్ని విశేషాలు మీతో షేర్ చేసుకుంటున్నాను అంతే. ఓకేనా? బాయ్. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, ఈరోజు మనకు కలెక్షన్లోకి అయితే ట్రెండింగ్లో ఉన్న క్రీమ్ కలర్ అండ్ మెరూన్ బార్డర్తో మనకైతే శారీ వచ్చేసింది. చూడండి, లైనింగ్స్ వచ్చినవి మనకి. ఇవైతే ఇప్పుడు మనకి చాలా ట్రెండింగ్లో ఉన్నాయి. ఈ పళ్ళు మొత్తం ఇలా వచ్చేసింది. దీంతో పాటు మనకి ఇలా వర్క్, ఎంబ్రాయిడరీ వర్క్ అని అంటాం కదా, అలా వచ్చింది. బ్లౌజ్ అయితే మనకి ఈ విధంగా ఫ్లవర్స్తో మెరూన్ బార్డర్ అయితే వచ్చేసింది. దీంతో పాటు మనకి ఇంకా బెల్ట్ కూడా వచ్చిందండి, చూస్తున్నారు కదా. మనం సెట్ కూడా చేసుకోవచ్చు, బక్క ఉన్న వాళ్ళకి, లాగు ఎవరికైనా వస్తుంది. ఈ శారీ వచ్చేసి మన కలెక్షన్లో కేవలం 800 ఫ్రీ షిప్పింగ్ అండి. పైన కనిపిస్తున్న వాట్సాప్ నంబర్కి మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి. ఓకేనా? 800 ఫ్రీ షిప్పింగ్. వేడిగా ఫ్రెండ్స్, ఇంకో విషయం ఏంటంటే, ఇలా ప్యాక్ చేసినారు, సరే తక్కువ రేట్ వస్తున్నాయి, ఇన్నిగానం కాయలు ఉన్నాయి అని మాత్రం తీసుకోకండి. ఎందుకంటే కాయలు చాలా సేదున్నాయి. ఎంత సేదున్నాయి అంటే, ఒక 5-6 కాయలు ఏం చేసినావు మమ్మీ? జ్యూస్ చేసిన, మొత్తం చేదు, ఏదో విషం కంటే డేంజర్. ఇట్లా నేను ఇట్లా జ్యూస్ తీయకుండొచ్చు అని ఇంకా నేను తాగలే. ఇట్లా చూసిన, మళ్ళీ నేను అది మిక్సీలో పట్టేటప్పుడు షుగర్ వేసిన, మళ్ళీ జ్యూస్ తీసినాక మళ్ళీ చెంబులు వేసిన, అయినా అట్లనే ఉంది. నాకు తెలిసిన వరకు అయితే ఇలా మాత్రం తీసుకోకండి. నేను ఆల్రెడీ బుక్ అయినా, సో మీరు బుక్ కావద్దని నా ఒక చిన్న సందేశము. ఎందుకంటే ఇది మన హెల్త్ గురించి అని నేను తెచ్చిన అబ్బా, కానీ ఇప్పుడు తెలుస్తుంది అది. నేనేం చేసిన అంటే కొద్దిగా తాగిన. ఇప్పుడు నార్మల్ ఫ్రూట్స్ తీయగుంటాయి కదా, అవును, ఇవన్నీ గ్రీన్ కలర్ ఉన్నవి. ఇట్లా తిన్నా కానీ కొంచెం ఎల్లో అయినా కానీ సప్పగా వైట్ కలర్ లోపల సప్పగా ఉన్నాయి. ఇంకో విషయం ఏంటంటే, అవి నేను టేక్ చేస్తే ఏమైందంటే, కొద్దిగా తాగేసిన భయ్య, తాగంగానే ఇంకా సేదైపోయింది గొంత అంతా. ఇట్లా పొప్పాయాకు కషాయం ఎట్లా తాగుతాం అట్లా సేదు వచ్చేసింది, మొత్తం తీసి వాడేసిన. సో నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, ఇంకో 5 రూపాయలు ఎక్కువైనా బాధలేదు, మన ఇంటికి ఎన్ని కావాలో అన్ని చూసుకొని అయినా తీసుకోండి. లేకపోతే ఆరెంజ్ కలర్లో ఉన్నవన్నా తినండి, గ్రీన్ కలర్లో తక్కువ ప్రైస్ వస్తున్నాయి మాత్రం తెచ్చుకోకండి. తెచ్చుకొని ఇబ్బంది పడకండి. సో సేల్ చేసే వాళ్ళకి నేను చెప్పలేదు, ఎందుకంటే వాళ్ళ వృత్తి ధర్మం వాళ్ళు చేస్తారు. కానీ ఎక్కువ శాతం అయితే మోసం చేసే వాళ్ళు ఎక్కువ అయ్యారు, మోసపోయే వాళ్ళ దాంట్లో నేను ఉన్నాను. సో దాని గురించే. సో ఫ్రెండ్స్, ఇంకా విశేషాలు ఏంటంటే, నిన్న మొత్తం ఫుల్ టైర్డ్ ఉండే. యాక్చువల్లీ ఫాస్టింగ్ అవుతుందో కాదో అని కొద్దిగా థింక్ ఉండే. నిన్న మొత్తం ఫాస్టింగ్లో ఉండే. నేను ఆఫ్టర్ 6 o'clock నుంచి నేను కొద్దిగా ఇది తినడం జరిగింది. కానీ నిజం చెప్తున్నాను, ఫాస్టింగ్ ఉండలేం భయ్య. అంత కష్టం, ఎంత కష్టం అనేది నేను లైవ్లో అయితే చూసిన. సో ఫ్రెండ్స్, మీరు పోయి ఫాస్టింగ్ ఉన్నారా? ఎవరెవరు ఉన్నారో కింద కామెంట్ చేయండి. మా భార్య అంటనే ఉంటుంది, వరలక్ష్మి ఫాస్టింగ్ ఉన్నావు, ఏమైనా తిను, ఏమైనా చెయ్యి అని. కానీ ఆ రోజు నైటు మా అత్తగారి ఇంట్లో అదేమంటారు, ఉక్కుమా వేసి
ఆ టిఫిన్ తిన్నా కానీ ఇంకా అది పోతలేదు, కడుపులోకి పోతలేదు. అయింది. ఇంటికి వచ్చిన తర్వాత 2 అట్టి పండ్లు తిని ఒక పాలు తాగితే అప్పుడు ఫ్రీ అయినా నేను. నిజంగా చాలామంది అంటారు అట్లా ఉండాలి అని అంటారు, కానీ ఏదో నేను ప్రయత్నించిన భయ్య. ఎప్పుడు లేను, ఇన్ని రోజుల్లో మాత్రం ఫాస్టింగ్ ఒకప్పుడు ఉండే, కానీ ఇప్పుడైతే చాలా రేరు. ఒకవేళ ఉంటే ఏ పని చేయలేకపోతున్నా. సో అది ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.